హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కారం దోశ అనమాట. సో ఇంకా ప్యానం పెట్టేసుకుని ప్యానం హీట్ అయ్యాక ఇలా ఆనియన్ పెట్టి ఇలా మనం రుద్దాలన్నమాట. అలా రుద్దితే ఏంటంటే ప్యానానికి ఉన్న మడ్డు ఉంటే అది పోతుంది అనమాట. అలాగే మనకి దోశ అనేది చక్కగా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అనమాట తీసేటప్పుడు. సో ప్యానాన్ని ఇలా ఆనియన్ పెట్టి రుద్దాలన్నమాట. చక్కగా దోశ అనేది చక్కగా ఇలా రౌండ్గా పల్చిగా వేసేసుకొని మనకి దోశ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైన ఇలా కారాన్ని చల్లుకోవాలి. ఇలా కారం వేసుకొని మనం దోశను చేసుకుంటే మనకి చట్నీతో కూడా అవసరమేం లేదండి. చక్కగా ఉట్టిదైనా తినేవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో కదా. సో మేమైతే చట్నీ లేనప్పుడు ఇలానే ట్రై చేస్తాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.